అట్లా అయిపోయిందా? సిపిఎం వాళ్ళు వాళ్ళ దీని మీరు ఆలోచించాలి. సిపిఎం పార్టీ భాషా రాష్ట్రాల విశాలాంధ్ర రాష్ట్రాలని చెప్పిన పార్టీ. మొత్తం నాయకత్వం నీకు ఆంధ్రలో ఉండి కృష్ణా గుంటూరు వాళ్ళకు ఉండి మొత్తం కొట్లాడింది ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటంలో 3000 చచ్చిపోయిన వాళ్ళు. ఆ భాషా రాష్ట్రం అనేటటువంటి దాన్ని తీసుకురావడమే. మేము వాళ్ళని అడుగుతున్నాం, ఇది ఎందులో ఉంది? మార్క్స్ ఎక్కడైనా లెనిన్ ఎట్లయినా కానీ స్టాలిన్ కానీ జాతుల సమస్యల మీద ఎక్కడైనా చెప్పిండా? యానైనా చెప్తే చూపిరాబాయ్ జాతుల సమస్య. ఆయనతో కొట్లాట అయిపోతుంది. జాతి లేదు, ఏం లేదు. అతను చాలా స్టవిన్గా ఉన్నాడు. వాళ్ళు మేము ఓరల్గా మాట్లాడితేమంటారు, ఏంది కదరా నేను ఆయన మీద ఒక పాట పాడితే మొన్న రాఘవులకు సంబంధించిన ఉండి అడిగాను. ఎర్ర చొక్కేసుకొని ఎర్ర జెండెత్తుకుంటే ఎరుపెట్లయితావురో నీ గుండెంతా నలుపుంటే అని పాడు. అరే నువ్వు ఎర్ర చొక్కు, నేను కూడా ఎర్ర చొక్కేసుకుంటే అమ్మ ఇదేంద్రా బాబు అంటే, అరే అమ్మతోడే నేను మీరు బెట్టూరు ఇస్తాం అట్లా. మరి ఓపెన్గా చెప్పు. ఇప్పుడు ఓపెన్గా కమ్యూనిస్టు లెట్ us బి ట్రూత్ఫుల్. ఇప్పుడు నేను ట్రూత్ఫుల్ మాట్లాడుతున్నా, నువ్వు ఓపెన్గా చెప్పబోయా. ఆడ చెప్పాడు. సో తెలుగుదేశం, కాంగ్రెస్, టీడీపీ, నేషనల్ పార్టీస్ కానీ రీజనల్ పార్టీస్, ఇది ఈ మొత్తం ఉన్నటువంటి దాంట్లో ఈ మొత్తం ఓటు టిఆర్ఎస్. టిఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటాడు, ఎవరితోట ఐక్య సంఘటన కట్టాలి, ఓట్లు అంటే అట్లా రావు ఈజీగా. ఈడేమనుకుంటాడు, నీ అమ్మ మొన్న ఇప్పుడు రేషానికి మళ్ళీ 16 మందిని రిజైన్ చేస్తుంది. మొన్న కూడా వచ్చిండు, అన్నా నేను ఎట్లయినా ఓడిపోయేటట్టున్నాడు రా అని టీఆర్ఎస్ వాడు ఎమ్మెల్యే. ఎవడెవడు ఓడిపోతారో రండి నేను గెలిపిస్తా అని చెప్పిన. ఏం చేయాలి? నీ అమ్మ ఇదేం గిరాకీ ఉంది రా భయ్, నాకు ఈ గిరాకీ మంచిగుందియా. గెలిచటోడు ఎందుకు? వాడు వచ్చాడు ఎమ్మెల్యే, అన్నా నన్ను ఎట్లయినా పోతాడా? అదే నీ అమ్మ మా పద్దరావు గారు కూడా మన ప్లేన్ ఎక్కుతాడు, అన్నా అనేది నా ఇల్లు అమ్ముకున్న. అరే ఇదేదిరా భయ్, నాకు చుట్టుకుంటున్నావు, నువ్వు రిజైన్ ఎందుకు చేసినావు బే అని అడిగిరా. ఇప్పుడు వీడు రేషానికి బండిపై వీడు రేషా. సో ద టిఆర్ఎస్ పార్టీ దగ్గర వచ్చారు. మిత్రులారా, నేను మొన్న అమరవీరుల దగ్గరికి పోయి వచ్చిన తర్వాత రాత్రి 1:30 తర్వాత పెద్ద ఎత్తున స్లోగన్లు ఇచ్చినాం. అక్కడ ఇయ్యలే. తర్వాత నేను అడిగిన, ఎవరికి వేస్తావా? ఏమనికి వేస్తావే? నువ్వైతే పార్టీ పెట్టవా? ఓ నీ అమ్మ నీకు గుద్దుదామనుకున్నా, నువ్వైతే పెట్టవా? నీ అమ్మ వాడు పెట్టాడా? ఎవడుండే లంగగాడు వాడు టీఆర్ఎస్ వాడు, వానికే గుద్దుతాడు. ఇది బాగుందిరా తీరి నీదని. అంటే నేను ఉన్నది జరిగి తప్పుతున్నా, ప్రాక్టికల్గా జరిగింది. సో ఇక్కడ వచ్చాక ది రోల్ ఆఫ్ ద టీచర్, హౌ యూ విల్ కన్విన్స్ ఇట్. నేను విప్లవం చెప్తాను, అది వేరే సబ్జెక్ట్. అటు పోతే వాళ్ళను అవమానపరిచినట్టు తిట్టినట్టు ఊరికి అంటుంటే వేరే వాడు కూడా అట్లా దానికోసం పని చేసి. ఇప్పుడు నా అమ్మ మంచిది కాదు, నీ అమ్మ మంచిది కాదని నన్నంటే నాకు కోపం రాదా? అట్లా అనకూడదు ఎవరు కానీ. ఆ సబ్జెక్టు డిబేట్ చేయొచ్చు కానీ నా అమ్మ మంచిదా చెడ్డదా అది నాకు లేని బాధ నీకెందుకంటే నేను. కాబట్టి సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్ బోధకుడికి. ఇప్పుడు టీఆర్ఎస్ ఆయన వచ్చాడు, ఈడిప్పుడు ఏంది కాంగ్రెస్ తోటి వద్దన్నాడు, టీడీపీ కలవాడా, సిపిఎం కలవాడా, 16 మందిని గెలిపించుకోవాలా. మరి పంతులుగా మీరే పోతారు రేపు. ఏది అందుకే చెప్తున్నా బిడ్డ ఈ కథ అంతా. ఆ కథ అందుకే చెప్తున్నా మీకు, లేకుండా చెప్పకపోతుంటే నేను. ఇప్పుడు ఎవరిని గుర్తుమని చెప్తారు రా బాయ్, ఇషారా చేయాలి కదా. వాడు తెలుగుదేశం అంటాడు, ఏయ్ నువ్వు ఇట్లా నువ్వు చేయి చూపించినావు సార్. అరే కాదు భయ బాగున్నారా పిల్లలన్నా, ఏందో అటలాడుతున్నాడు. ఇప్పుడు ఎవరిని గుర్తుపెట్టారు? టీఆర్ఎస్ వీడు తెచ్చి. దీని తర్వాత నెక్స్ట్ కమింగ్ నక్సలైట్ పార్టీలు. నక్సలైట్ పార్టీలో న్యూ డెమోక్రసీ పార్టీలు ఖమ్మంలో. న్యూ డెమోక్రసీ క్షమించాలి ఎవరు ఉంటే వానికి న్యూ డెమోక్రసీ నో డెమోక్రసీ క్షమించాలని చెప్తే, ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతారు అర్థం కాదు. తర్వాత ఇటు పక్కకు వస్తే మావోయిస్ట్ పార్టీ, వాళ్ళు డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు, దళాలు వచ్చినాయి, చాలా మంది అమరవీరులు అయిపోయారు, పాపం వాళ్ళ అడవిలోకి వెళ్ళిపోయారు. రోజు వాళ్ళు చేస్తూ ఉన్నా కానీ గ్రామాలంతా తెలంగాణలో వాళ్ళ ఇషారా మీద నడుస్తుంది మొత్తం తెలంగాణ అంతా. ఇప్పటికీ నువ్వు ఎంత లేకున్నా వాళ్ళ ఇషారా మీద నడుస్తుంది, అది మాత్రం మర్చిపోకండి. ఎందుకన్నా వాళ్ళ ఇషారా మీద నడుస్తుందంటే వాళ్ళ కోసం వచ్చి చచ్చిపోయినని వాడిని ఒక్కనే చూసిరు ప్రజలు. అదే చాలా తప్పు చేస్తూ ఉండొచ్చు, వాళ్ళు గెలవకపోవచ్చు, భగత్ సింగ్ గెలవకపోవచ్చు. బట్ కెన్ యూ ఫర్గెట్ ది భగత్ సింగ్? ఐఎమ్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్.
ఆర్ భగత్ సింగ్ మెథడాలజీ మే బి రాంగ్. భగత్ సింగ్ పద్ధతి మంచిగా లేదు. బట్ మర్చిపోతామా ఆ ఇన్సిడెంట్? నువ్వు ఎట్లా మర్చిపోతావు? వాడు వాళ్ళని మర్చిపోరా ప్రజలు. నేను అది చెప్పదలుచుకున్నా. వాళ్ళు ఎన్నికలు నిలబడరు అంటే ఓట్ల పాలలు గారు, వాడు ఎన్నికల్లో నిలబడ్డాడు. వాడైపోయిందా? ఓట్లది అయిపోయిందా? ఇక నీకు ప్రజాశక్తి, జనశక్తి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మీకు ప్రజా ప్రతిఘటన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ప్రతిఘటన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ క్యాండిడేట్లు లేరు, ఎన్నికలలో పోరు. బ్రహ్మాండమైన బలం మీ తెలంగాణకు. ఇక నెక్స్ట్ కిందికి వద్దాం. కుల సంఘాలు. ఈ కుల సంఘాల లీడర్లందరికీ ఒక సూత్రం ఇచ్చుడు. ఎవరు? మన వైఎస్ రాజశేఖర రెడ్డి. వినాలి. ఇగో ఉంటే నా పార్టీలను ఉండండి, లేదు నా మనిషిగా ఆ పార్టీలు ఉండండి. నీ అమ్మాయి ఇది బాగుంది. పులివెందల తీరు. దీని పులివెందల తీరు ఏంటట నాకు తెలియదు. నాకేంటంటే ఈ మధ్య కూడా చెప్పాడు ఎట్లనే మీ వైఎస్ఆర్ అంటే చాలా. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో నాకు చాలా క్లోజ్నెస్. మేము అండర్గ్రౌండ్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మకు అన్ని క్యాష్ ఇట్లు అది ఇది ఇచ్చేది. 73, 74, 75లో అక్కడ ఉండే పరిటాల రవి అట్టున్నప్పుడు ఇచ్చేవాళ్ళం. నాకు బాగా క్లోజ్. వాళ్ళ అమ్మ దగ్గర చనిపోయే వరకు నిన్ను క్యాష్ ఇట్లు ఉండేనాయి. నేను పులివెందల వైఎస్ రాజశేఖర రెడ్డి తీరు చెప్పు, నేను కూడా ఎన్నికలు నిలబడాలనుకొని చెప్పిన. నేను ఫ్రెండ్ అడిగిన, ఎవరినో కాదు, అతను పర్సనల్ సెక్రటరీ ఉండే చాలా టాప్ మోస్ట్ ఆయనను నాతో మాట్లాడితే నేను అడిగిన, అవే మన వైఎస్ గాంధీ ఏంది తీరి అంటే, ఏం లేదన్నా మా పులివెందుల ఫార్ములా అన్నారు. వినాలి మీరు. అరే పులివెందుల ఫార్ములా అంటే ఏంటంటే, ఉంటే నా పార్టీలను ఉండు, లేకపోతే ఆపోజిషన్ పార్టీలో నా మనిషిగా ఉండు. ఇది తీరి. నీ అమ్మ ఇది బాగున్నది, ఇది బాగున్నది, ఇది చాలా బాగుంది. నా దాంట్లో లేకుంటే ఇది చాలా ఆలోచించవలసిన విషయం. ఇప్పుడు కింద కుల సంఘాలు వచ్చే వరకు అంటరాని వాళ్ళు, మాలోడు మాదిగోడు, వీళ్ళ ఇద్దరిది డివైడ్ అయిపోయిన ఓట్లు తెలంగాణలో. వీళ్ళిద్దరిని తీసేసుకుంటాడు ఆడు. ఇక బీసీ సంఘం, గౌడ సంఘం, ఆ సంఘం, ఈ సంఘం వాళ్ళదంతా పోయింది. కమ్మరోని ఇంట్లో పోయి కొలిమి పోయింది, కుమ్మరోని ఇంట్లో పోయి కుండ పోయింది, గౌన్లోని ఇంట్లో పోయి లొట్టి పోయింది. ఆర్థికంగా దిగజా పోయిండ్రు. కథ క్షీణించిపోయింది. వృత్తులు ఎక్కడనో కాంప్రమైజ్ కావాలి. లైఫ్ అట్లుంది. మొత్తం ఊరంతా పోయింది. కమ్మరి కుమ్మరి సాకలి గౌన్ల మా గొల్లాయని ఇప్పటిదాకా మాట్లాడి గొర్రె కూడా పోయింది. గొర్రె నేను ఎప్పుడంట, ఆయన నువ్వు గొర్రె కాస్తుంది పోయి అంటుంటా. నన్ను ట్రై నువ్వు బర్రెలుగా అంటాడు. ఇద్దరు అదే పని చేద్దాం పదా అని చెప్తుంటా. అయితే ఈ మొత్తం ఆర్టిజన్స్ పోయింది. ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ గౌన్లో ఉన్నారు అనుకోండి, మొత్తం వాళ్ళ కళ్ళు దుకాణాలు, వాళ్ళ ఎకనామిక్ అన్ని పోయినాయి. ఎందుకు పోయిందంటే పోయింది. నీకు బీరు, రమ్ము, ఫ్రీ కళ్ళు వేరే వచ్చిందని నీకు ఎక్కడుంటాడు? ఈ క్షీణించిపోయింది. అంటే ఈ కుల సంఘాలు, అంటరాని వాళ్ళు దాని నాయకత్వాన్ని కొనేసిండు. మా సొంత అన్నం అన్నాడు తూప్రా నుంచి. ఏందో ఈసారి ఎట్లా ఇవ్వనికి టీఆర్ఎస్ వనికి ఎట్లా అంటే, నేను ఇవ్వనికి పోయి కాంగ్రెస్కి వేస్తాను మా సొంత అన్న. అరే ఏంటంటే నేను కోఆపరేటివ్ సొసైటీ 50,000 తీసుకుంటా, ఎగదగిన కథ మాఫ్ చేసి పడదగిన. నీ అమ్మ ఇదేందే, నీ అమ్మ ఇదేందే, ఇది మంచిగుంది. నేను సొంత అన్నను వానికి వెయ్యొద్దంటుంటే నువ్వు నా మాట నీ మాట ఏందో. 50,000 మాఫ్ చేసిండు. 2 రూపాయల కిలో బియ్యం పుక్కటికు. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంత గొప్పోడంటే, అడుగునోడే దొంగ, ఎవడడితే అది ఇస్తున్నాడు. నీవేమిస్తావు వైద్యు అంటాడు. దాని తర్వాత నీకు బ్యాక్వర్డ్ సంఘాలు, కుల సంఘాలు, మైనార్టీస్, మొత్తం సామ్రాజ్యవాదం అనే గొలుసులోకి వెళ్ళిపోయింది. అది మీరు అర్థం చేసుకోకపోతే ఎట్లా? మొత్తం మన భూములన్నీ వెళ్ళిపోయినాయి. మొత్తం నీకు తెలంగాణ పుట్టినప్పటి నుండి జరిగిన అన్యాయం వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత 4.5 ఏళ్లలో జరిగింది. అది చెప్పండి. దట్ ఈస్ తెలంగాణ పుట్టినప్పటి నుండి జరిగిన అన్యాయం వితిన్ ది 4.5 years లోపల జరిగింది. కాంగ్రెస్ సానుభూతి పనులు కూడా టీచర్లు ఉండొద్దు, నేను ఉండొద్దు అంటలేను. తెలంగాణ వాదులమంతా ఒకటైనా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిలీజన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవ్రీథింగ్, వన్ ఎజెండా, వీ వాంట్ తెలంగాణ అనేది ఒక్కరమైనాం. లేకపోతే ఇట్లా ఒకలం కావు. రెడ్డి సంఘం అంటే అటు రెడ్డి అటు పోతాడు, బాధిక సంఘం అటు ఇటు పోతాడు. ఎందుకు వస్తాడు ఇడికి? తెలంగాణ ఉద్యమానికి ఉన్న మాత్రమైన శక్తి అది.
ఎస్, తెలంగాణ ఉద్యమానికి ఎంత మహత్తరమైన శక్తి ఉందంటానంటే ఆఖరికి నేను పోయి అద్వాని కానీ పువ్వులు ఇవ్వాల్సి వచ్చింది. నార్త్ పోల్ సౌత్ పోల్ మేము. బట్ ది ఇష్యూ ఇస్ దిస్. కానీ బ్రహ్మాండంగా ఎక్స్పోజ్ చేసినాం. ఇప్పుడు ఒక నమ్మకం వచ్చింది తెలంగాణ, నాకు వచ్చింది తెలంగాణ ప్రజలు, నీ అమ్మాయి కాంగ్రెస్ వాడు ఇయ్యకురా కానీ వాడు ఎన్డీఏ అద్వాని గాడు ఇస్తుండొచ్చు అని. అట్లా ఒక గోల్, ఒక లక్ష్యం ఉండాలి. మీరు ఇంత ఎలాబరేట్గా సదస్సులో చర్చించాలి. ఇప్పుడు ఏమైపోయింది, ఇది పోయింది. ఇక ఇప్పుడు ఓటు ఎవరికి వేయమంటారండి నాకు తెలియక అడుగుతున్నా. నేను ఆయుధాల గురించి మాట్లాడతలేను దయచేసి, వాళ్ళు చాలా క్లియర్గా ఉంటారు. ఆ క్లియర్గా ఆ కాన్సెప్ట్ ఉన్న వాళ్ళ గురించి ఇప్పుడు ఈడ డిబేట్ పెట్టుకొని మనం అటు పోవడం కంటే నాకు ఉద్దేశం లేదు. వాళ్ళ లైన్ వాళ్ళు ఏదో చేసుకుంటారు, వాళ్ళది అక్కడ పోలేదు. నేను మీ గురించి చెప్తున్నా. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ది విత్ ఇన్ ది పార్లమెంట్ విత్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఐఎమ్ స్పీకింగ్ ది తెలంగాణ ఇష్యూ ఇంటర్రిలేటెడ్ విత్ ది ఓట్ అండ్ ది స్ట్రగుల్. ఇట్ ఈస్ ఇంటర్రిలేటెడ్ ది ఓట్ బికాస్ వీ హ్యావ్ టు పుట్ అనే పార్లమెంట్లో ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు పంపించాలి. నిన్న ఒక మిత్రుడు అడిగాడు, అడిగితే ఇవాళ కూడా చెప్పిన అదే సూత్రం వాళ్ళకు ఎవరు వస్తే, అచ్చా మీరందరూ వస్తే చెప్పిన అన్న నువ్వేంది అంటే నేను ఒక్క ఎమ్మెల్యేని గెలిపిస్తా అన్నా. మరి వానికి ఏం చేస్తావంటే పార్లమెంట్ పోయినప్పుడు అసెంబ్లీ పోతావు కదా, పోయినప్పుడల్లా ఒక సార తాగిపిస్తావు బాటలు అన్న. మరి వాడేం చేయాలంటే కుర్చీలు ఎత్తేసుడు, తిట్టుడు, ఇదే పని. అదే తెలంగాణ ఇస్తాడు వాడిని పట్టుకపోయి బయటపడేస్తారు, మళ్ళా వీడిని సార తాగిపించి మళ్ళా పంపాడు. మరి ఏం చేయమంటే వాడు ఒక్కడేం చేస్తాడు? వాట్ కిషన్ రెడ్డి ఈస్ డూయింగ్? బీజేపీ 1 ఎమ్మెల్యే, వాట్ హీస్ డూయింగ్? యు టెల్ మీ. నువ్వు కమిట్మెంట్ పాలసీ ఉంటే మరి చేయాలి కదా బ్రదర్. వాడు పోయి ఇప్పుడు అదే కదా మన తెలంగాణ ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ అంటే అని చెప్తున్నా. అరే రోజు సారా తాగిపిస్తా దినాం కొట్లాడరండి అన్న. ఇప్పుడు పుక్కట్కు రిజైన్ చేసినాం, ఇప్పుడు ఎవడు గెలిపియాలండి? కోర్టు అరే చిన్న ప్రజల కంటే ఎన్నిసార్లు గెలిపియాలండి అమ్మ నాకు అర్థం కాదు. అచ్చా ప్రజలు 5 ఏళ్ళకైతే గెలిపిస్తుంటే మళ్ళీ 6 ఏళ్ళు కాగానే వస్తాడు. నాకో ఎమ్మెల్యే వచ్చి అన్నాడు, అన్న ఇప్పుడు కోటి పెట్టాలి, నీ అమ్మ 6 నెలలు కాగానే వాడిస్తాడు, మళ్ళీ కోటి పెట్టాలి. ఎక్కడికి వెళ్ళేవాలి? ఇంటర్రిలేటెడ్ విత్ ద మనీ. సో మిత్రులారా, ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని మీరు టీచర్లంతా మేమెట్లా చేస్తున్నాం, కౌలి కళాకారుని ఏకం చేసినాం. తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య ఆటపాటల ధూమ్ధాం. మీ ఎజెండాలు, మీ జెండాలు, మీ అవన్నీ పక్కకు పెట్టి ఒకే ఎజెండా, వీ వాంట్ తెలంగాణ అనే దాని మీద మనం స్ట్రగుల్ చేద్దాం. మన లక్ష్యం ఏదైతుందో, ఈయన మనోడు తెలంగాణ ఉద్యమం వదిలిపెట్టేసి మా ఆయిలన్న గొల్లో ఉంది, కుమ్మరు ఉంది అంత మాట్లాడేది రావాలండి. అదే కిరికిరి ఇప్పటిదాకా జరిగింది. అది లక్ష్యం. ఆ లక్ష్యానికి నువ్వు నేను అందరం కలిసి కొట్లాడదాం, ఎట్లా తీసుకొస్తాం. కానీ తెలంగాణ ఈజ్ ద ఇమీడియట్ టాస్క్. ద ఇమీడియట్ టాస్క్ బిఫోర్ ది టీచర్ ఈజ్ హౌ టు డిసైడ్ ది ఓట్. మీరు అందరు అడగాలి వాళ్ళని, లీడర్ని, టీచర్. ఆ గద్దర్గాడు ఎట్లా నీ అమ్మ అది మొక్కరాని మొక్కని కాలు మొక్కుతారు, మీరందరూ ఏకం ఎందుకు గారు? మరి ఈ ఓటును ఎక్కడ చీల్చేస్తారు? పైన ఉన్నటువంటి ఓటు ఇప్పుడు కిందికి వచ్చేసింది డెమోక్రటిక్ స్పేస్. అదే పాత్రాన్ని గురించి చెప్పడానికి వచ్చిన. వాట్ ఈజ్ అవర్ రోల్? ఈ కిందికి వచ్చిన ఓట్లోకి నీకు అందరూ వచ్చారు. బీజేపీ నేను తెలంగాణ అంటున్నాడు, టీడీపీ మన దేవేందర్ గౌడ్ సమయం వచ్చినప్పుడు తెలంగాణ అన్నాడు, గద్దర్ గారు రేపు పార్టీ పెట్టి ఆయన పాట పాడుతున్నా నీ కాలు మొక్త నాకు ఒక ఏమంటుండు వీడు. మరి ఎవరికి ఏమంటారండి? మీ పద్ధతి ప్రకారమే, ఆయలన్న ప్రకారం అనుకుందాం, పార్లమెంటే అనుకుందాం. మరి ఎవరికి ఏమంటారు? చెప్పు మరి, నువ్వు చెప్పు, ఎవరికి వేయాలి ఓటు? కాబట్టి ఓటు చీలిపోకుండా ఈ ఓటు ఏకమయ్యేటట్టు, ఈ ఓట్లనందరినీ ఏకం చేయడానికి టీఆర్ఎస్ పార్టీలో ఉండేటటువంటి నాయకత్వాన్ని నువ్వు అందరినీ కలుపుకోరా తల్లి కోడి లెక్క. మీరందరూ ఓటు కోసం ఏకం కండి, ఓటుతో పాటు ఉద్యమాలు కూడా చేయండి అనేటటువంటి స్లోగన్ దిక్కు మీరు పాత్ర ఉండాలి అని నేను ఫీల్ అవుతున్నా. ఏది కానీ నేను చెప్పడం కానీ ఇంపోజ్ చేయలేం. నాకు ఉద్యమంలో తీసుకొచ్చిన గురువు చెప్పేది, నేను దొంగతనం చేపిస్తా, లంగతనం చేపిస్తా, విప్లవం మాత్రం చేయించలేను బలవంతంగా. ఏ రెవల్యూషన్ ఆర్ ఏ సోషల్ మూమెంట్ ఆర్ ఏ మూమెంట్, యూ కెనాట్ కంపెల్ హిమ్, యూ కెనాట్ ఇంపోజ్ ఆన్ హిమ్, యూ హ్యావ్ టు కన్విన్స్ హిమ్. నేను చేయండి ఇట్లా అని అంటలేను, నా ప్రపోజల్ పెడుతున్నా మేము ముందు ఈ సదస్సులో. మరి ఎవరికి ఏమంటారు చెప్పండి మీరు?
మేము కౌలు కళాకారులము నానా జాతున్నోళ్ళం అందరము మా ఎర్ర జెండా కూడా జోబులో పెట్టుకొని అద్వాని పువ్వులు ఇచ్చేదంత పోతే 5 తుపాకు గుండ్లు తీసుకొని మరి మీరెందుకు చేయరవా? వీళ్ళెందుకు చేయరట? అయితే విప్లవకారులు మేము డెమోక్రటిక్ ఉన్నామా? నా ఓటుకా గులాం నోటుకా గులాం. పోనీ మేమన్నా నిజంగానే ఓట్లు అడిగి నోట్లు వేసి నిజంగానే అడిగితే ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తే మేము బానిసలు అవుతాం. మరి మీరేం చేయరు? అందుకే